అరే సాయి ఆపరా ఆపరా ఆపరా. ఎందుకురా? అసలు నువ్వు ఐస్ క్రీమ్ ఎందుకు కొన్నావు? అది దానికోసం ఆపుతున్నారు బండి ఇప్పుడు అయితే అది పడకుండా చెప్పు, ఐస్ క్రీమ్ ఎందుకు ఆపు? ఐస్ క్రీమ్ ఎందుకు కొన్నావు? చాలాసేపు అయింది బయటకు వచ్చి, ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నా. నా దగ్గర కథలు చెప్పకరా సాయి. మీరు ఎందుకు కొన్నాడో మీ ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటుంది. చెప్పు చెప్పు చెప్పురా అది. చెప్పురా అరే చెప్పురా. ఏం లేదు ఫ్రెండ్స్, డిఎస్ఎల్ ఉపమాల్లో షాపింగ్కి వచ్చినప్పుడు బండి పార్క్ చేస్తాం కదా, ఆ బండి బయటికి రావాలంటే వాడికి రిసిప్ట్ కావాలి. ఇప్పుడు అనవసరంగా వాడికి ఎందుకు బయలు పెట్టడం? ఒక ఐస్ క్రీమ్ అంతే మనకు కూడా తిన్నట్టు ఉంటుంది కదా. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అసలు ఎండాకాలం చల్లగా ఉంటుంది కొనకైనా చాలా. అరే అరే పుక్కట్లోకి వస్తే నువ్వు ఏదైనా చేస్తావురా సాయి, నీ పీస్ చెక్కలు వేసుకొని. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫ్రెండ్స్ ఆ బుక్కట్లో ఏం రాలేదు ఫ్రెండ్స్, 49 రూపాయలు ఫ్రెండ్స్. బిల్లు కూడా ఉంది ఫ్రెండ్స్, ఇక పారేది వాడు